నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఉగాది కానుకగా సినిమా యూనిట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పోస్టర్స్ ని లేకపోతే వాళ్ళ లుక్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే బాలకృష్ణ గారిది కూడా ఒక లుక్ వచ్చింది, రైట్? ఏం చెప్తారు మీరు? అంటే బాలకృష్ణ గారు తాలూకు ఏదైనా ఒక విశేషమైనటువంటి విషయం తెలిసినట్టయితే బాలకృష్ణ అభిమానులకి నిజంగా ఉగాది పండుగ. అదే బాలకృష్ణ గారు 108వ చిత్రాన్ని చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ పోస్టర్ కూడా వచ్చింది. దాంతో ఇవాళ 2 పోస్టర్లు వచ్చాయి. బాలకృష్ణ వచ్చింది, చిరంజీవి వచ్చింది అనుకో. మా ముందు బాలకృష్ణ గారి గురించి చెప్పుకుందాం. బాలకృష్ణ గారి తాలూకు సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఏ సినిమా వచ్చినప్పుడు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అబ్బో అదే దానికి కారణం ఏంటంటే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ప్రజల్ని మోటివేట్ చేసేటువంటి దిశలో కొన్ని పొలిటికల్ క్యాన్వాస్ మీద కథ అల్లబడిన చిత్రంగా ఉంటుంది అన్నమాట. దానికి బాలయ్య బాబు కూడా చాలా బాగా న్యాయం చేకూరుస్తాడు. అంటే ఆ పర్సనాలిటీ మునుపటి రోజుల్లో ఎన్టీ రామారావు గారికి ఉండేది, ఇప్పుడు బాలయ్య బాబుకు ఉంటుందన్నమాట. ఆ ఒడ్డు పొడుగు, ఆ డైలాగ్ చెప్పడం కానీ ఇదంతా చాలా మనకున్నటువంటి ఫెరోషియస్గా నటించే నటులు ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య బాబే. అండ్ ఇంకొకటి, బాలకృష్ణ గారి తొలినాళ్లలో కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు మనం చూడొచ్చు, అంటే ఒక నార్మల్ హీరో లాగా చూసాం. బట్ రాను సమరసింహారెడ్డి నుంచి మొదలెట్టేసరికి కంటి చూపుతో ట్రైన్ వెనక్కి పంపించడాలు, ఇలాంటి ఫీట్లన్నీ చేశారు బాగా. అప్పటి నుంచి ఆయన ఒక ఫెరోషియస్ గా చూడడం అలవాటైపోయింది. బట్ మొన్న కొన్ని రోజుల ముందు నుంచి ఆయన్ని మనం బుల్లి తెర మీద ఆయనలో ఉన్న హాస్యాన్ని వేరే యాంగిల్ ని కూడా చూస్తున్నాం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ టైప్ ఆఫ్ సినిమాలు కూడా అలరించగలరు అంటూ. సో నెక్స్ట్ సినిమా బాలకృష్ణ గారి అలా వస్తే బాగుంటది. అసలు ఆడుకు కత్తులు, ట్రైన్లు వెళ్ళగొట్టడాలు, సుమోలు పేలగొట్టడాలు కాకుండా ఈ జోనర్ లో కూడా వస్తే బాగుంటది అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఏం చేయబోతున్నారు అంటే బాలకృష్ణ గారు మా తొలి రోజుల్లో చాలా అటు నెమ్మదిగా చేసేవాడు. మా క్యారెక్టర్ని అని ఇలా అనేవాడు కాదు. చక్కగా కళ్ళద్దాలు వేసుకొని ఆ రామ్ రహీం కానీ ఇట్లాంటి మన అన్నదమ్ముల అనుబంధం కానీ ఈ సినిమాల్లో మంచి లవర్ బాయ్గా ఉండేవాడు అనమాట. ఆయన పక్కనే జయమాల్ యాక్ట్ చేసింది ఏది మన అన్నదమ్ముల అనుబంధంలో. కనుక కళ్ళద్దాలు పెట్టుకొని చాలా నీట్గా అసలు ఒక అడుగు తీసి అడుగేసేవాడు కాదు. అంటే న్యాచురల్గా ఎలాగుంటుందో అలాగ ఉండేవాడు. చాలా అందంగా కూడా చాలా అందంగా ఉండేవాడు, చాలా లవ్లీగా ఉండేవాడు అన్నమాట. అలాంటిది ఇది ఎప్పుడైతే సమరసింహారెడ్డి వచ్చిందో ఇంకా తలకాయలు దిగిపోవడమే. ఎన్ని తలకాయలు దిగుతాయంటే ఇష్టం వచ్చిన తలకాయలు దిగిపోతాయన్నమాట. అంతే కాలు చెయ్యి తలకాయ తెగిపోయి అలా చూస్తే రైలు ఆగిపోతుంది, ఇలా చూస్తే సుమోలు ఎగిరిపోతాయి గాల్లోకి. అలాగా ఆయన మీద ఒక పెద్ద మాసు అపీలింగ్గా ఉన్నటువంటి ముద్ర వేసేశారు. అది వినాయక్, తర్వాత బి గోపాల్, వీళ్ళందరూ చాలా రీసెంట్గా బోయపాటి గారు తర్వాత అదే అప్పుడు మామూలుగా రైళ్ళు తలకాయలు ఎగిరాయి. బోయపాటి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు. అప్పటికి ఏమి తోచినట్టు అదే సింహ, లెజెండ్ ఇవన్నీ చేద్దాం. చిన్న సినిమాలు కాదు కదా, ఎంత పెద్ద సినిమాలు. ఇటు పాటలు ఉంటాయి, అటు దీన్ని ఏమంటారు మామూలుగా ఫైట్స్, యాక్షన్కి యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందువల్ల అది బాలకృష్ణ గారికి ఏంటంటే బాలకృష్ణ గారు ఉన్నారంటే అలా తలకాయలు తెగితేనే వాళ్ళ ఫ్యాన్స్కి మరి ఇష్టం మాట. అదే 108వ చిత్రం బాలకృష్ణతో. బాలకృష్ణ 2-3 ప్రామిస్ చేశాడు. మరి ఎవరితో ఈ సినిమా చేస్తారన్నది మనకు వివరాలు తెలియాలి. కానీ ఆయనతో సినిమా రావడమే మనకు గొప్ప. వచ్చిన సినిమా ఏదో మంచి కథాభారం ఉన్న చిత్రం వస్తుంది. ఆ చిత్రం వచ్చిన తర్వాత ఆ చిత్రానికి రాజకీయాలకి ముడిపడి ఉంటుంది. తర్వాత బాలకృష్ణ తాలూకు అభిమానులకి పెద్ద పండగగా ఉంటుంది, పెద్ద బఫే డిన్నర్గా ఉంటుంది. అది ఓకే. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని ఒక సీరియస్ లో చూపిస్తూనే కామెడీ జోనర్ కూడా ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? అంటే
కామెడీ జోనర్ బాలకృష్ణలో న్యాచురల్గా ఉందమ్మా. అవును, మరి మనం తెర మీద చూడం కదా ఆయన. అదే తెర మీద చూడడం సరిగ్గా బాలకృష్ణ గారి కామెడీ జోనర్ ఉంది. అసలు మీరు గమనించాలి లేదు, ఎన్టీ రామారావు గారికి కూడా కామెడీ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాగ బుడ్డుతో కొట్టేసి అంటాడనమాట. ఇలాంటి కొన్ని కామెడీ యాక్షన్లు చేస్తారు, అలా చేయడం ఇష్టం. తర్వాత గెటప్లు కూడా ఎన్టీ రామారావు గారికి ఇష్టం అన్నమాట. సలాములేకుం సాహిబు గారు ఇట్లాంటివన్నీ ఆయనకి ఇష్టం, ఈయనకు కూడా ఇష్టం అన్నమాట. కనుక వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ ఆర్టిస్టులు అని పిలవచ్చు, అంటే పరిపూర్ణమైన నటులు అని పిలవచ్చు మనం. అది సో మరి రానున్న రోజుల్లోనేమో ఎన్నికలు ఉన్నాయి, ఓ పక్కనేమో ఆయనలో ఉన్న న్యాచురాలిటీని బయటికి రప్పించి ధూమ్ ధామ్గా టీవీలో చెలరేగిపోతున్నారు, ఆయన గోల గోల చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం బాలకృష్ణ గారిని అదే సీరియస్నెస్ తో చూడాలా, ఈ గోలను కూడా చూడొచ్చా? అది సీరియస్నెస్ ఉంటుంది, గోల గోల ఉంటుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా అమ్మా అదేంటే మాకు మంచి భోజనం కావాలంటే వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది కదా. అలాగే అక్కడ కామెడీ ఉంటుంది, ఇక్కడ యాక్షన్ ఉంటుంది అన్నమాట. అది బాలయ్య బాబు సినిమాల్లో ఉన్న విశేషం. మనకి ఏం కావాలి అంటే ఆయన అభిమానులు ఏం కోరుకుంటే అది ఉంటుంది బాలయ్య బాబు సినిమాల్లో. అందుకనే ఉగాది సందర్భంగా ఆ సినిమా తాలూకు పిక్చర్ వచ్చినందుకు డెఫినెట్గా బాలయ్య బాబుకి మన తాలూకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ అభిమానులకు కూడా ఉగాది శుభాకాంక్షలు చెబుదాం. అండ్ బాలకృష్ణ గారు అని అంటే మనం ఇంకొంచెం ముందు సినిమాలు మనం చూసినట్లయితే అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ తో వెళ్తూ ఉంటుంది. అవునవును, ప్రతి సినిమాలో మీరు చూడండి, సమరసింహారెడ్డి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, నరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అవును, అంటే మీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అవునమ్మా, మీరు స్ట్రైట్గా సినిమాలో కథని చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు, అందంగా ఫ్లాష్ బ్యాక్ చెప్తారన్నమాట. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తేనే కన్విన్సింగ్గా ఉంటుంది, స్ట్రైట్గా చెప్తుంటే ఓవర్గా నస పెట్టినట్టుగా ఉంటుంది. అది తేడా. ఫ్లాష్ బ్యాక్ చెప్తే అవును గతంలో ఎలా జరిగింది కదా అనుకుంటా, మనకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ కథ నడుస్తుంటే వెనకాల ఇంకో కథ ఏదో నడుచుంటుంది అని. సో బాలకృష్ణ గారి సినిమాలు అంటే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ ఉండాల్సిందే. అవును, సో ఈ సినిమా కూడా అంతే అంటారా? డెఫినెట్గా ఉంటుంది. మా తాలూకు సక్సెస్ఫుల్ ఫార్ములా ఉంటుంది. నేను మహాదేవుని తర్వాత ఎవరు రమేష్ నాయుడిని గమనించేవాడిని. గమనిస్తే నీకు ఇంచుమించు ప్రతి సినిమాలో ప్రతి పాట కూడా ఒకేలా ఉండేది. రాగం ఏదైనా కావచ్చు కానీ ఆ బీజిఎం ఇదంతా ఒకేలాగా ఉండేది అన్నమాట. అంటే ఎందుకు మహాదేవుని అలా చేస్తాడు, ఎందుకు రమేష్ నాయుడు అలా చేస్తాడంటే అది సక్సెస్ఫుల్ ఫార్ములా కాబట్టి అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఆ డైరెక్షన్లో ఏ సన్నివేశాలు చూపిస్తే బ్రహ్మాండంగా పండుతాయో ఆ సన్నివేశాలనే చూపిస్తారు. అది